హలో అండి, నేను సురేష్ కవిరాయిని. సంక్రాంతి పండగ సంబరాలు మొదలయ్యాయి. సినిమా సంబరాలు కూడా మొదలయ్యాయి. ఈరోజు 2 సినిమాలు విడుదలయ్యాయండి. ఒకటి హై బడ్జెట్ సినిమా మహేష్ బాబు 'గుంటూరు కారం' అయితే రెండోది 'హనుమాన్'. ఇప్పుడు మనం మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' ఎలా ఉందో చర్చిద్దాం. ఇది ఒక హై బడ్జెట్ సినిమా. చాలా కాలం తర్వాత, అంటే ఒక 13 సంవత్సరాలు అయిందనుకుంటా. 'కలేజా' తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసు కలిసి చేస్తున్న సినిమా ఈ 'గుంటూరు కారం'. మహేష్ బాబు అభిమానులందరికీ త్రివిక్రమ్ ఎప్పుడు మహేష్ బాబుతో చేస్తాడా అని ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఈ పండక్కి ఈరోజు ఈ సినిమా విడుదలైంది. దీనికి సూర్యదేవర రాధాకృష్ణ గారు నిర్మాత ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాకి ఛాయాగ్రహణం పరమహంస. ముందు పిఎస్ వినోద్ కొంత చేశారు, ఆ తర్వాత ఆయన మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత పరమహంస వచ్చారు, ఆయన ఛాయాగ్రహణం చేశారు. ఈ సంగీతం ఏమో తమన్ అందించారు దీనికి. మహేష్ బాబుతో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇద్దరు కథానాయకులు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, అజయ్, రాహుల్ రవీంద్రన్ చాలామంది ఉన్నారు ఇందులో నటీనటులు. ఇది ఒక హై బడ్జెట్ సినిమా. రిలీజ్ అయిన పండగ సినిమాల్లో మహేష్ బాబు 'గుంటూరు కారం' హై బడ్జెట్ సినిమా. అయితే ఇందులో మీకు కథాపరంగా చూస్తే చిన్న కథ అండి. ఒక మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాసు. చిన్నప్పుడే ఊర్లో చిన్న గొడవలు అయితే రమ్యకృష్ణ మహేష్ బాబుని, ఆమె భర్త జయరామ్ని గుంటూరులో వదిలేసి హైదరాబాద్ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రకాష్ రాజ్ దగ్గరికి. ప్రకాష్ రాజు ఒక పొలిటీషియను. ఆయన ఏంటంటే పొలిటికల్గా ఎదగాలని దానికి ఏవో ఎత్తులు పై ఎత్తులు అన్నీ వేస్తూ ఉంటాడు అనమాట. ప్రత్యర్థులు ఉంటారు ఆయనకి, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళని తట్టుకొని ఈయన కూడా ఎత్తులేస్తుంటాడు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రమ్యకృష్ణ ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఆమె కూడా రాజకీయాల్లో చేరి మంత్రి అవుతుందన్నమాట. ఆమె ఏంటంటే హైదరాబాద్లో రెండో వివాహం చేసుకుంటుంది రావు రమేష్ని. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు రాహుల్ రవీంద్రను. అయితే మహేష్ బాబుకి ఈ ఆస్తితో ఎటువంటి సంబంధం లేదని, తల్లితో ఎటువంటి సంబంధం లేదని ప్రకాష్ రాజ్ ఏంటంటే మహేష్ బాబుని పిలిపిస్తూ గుంటూరు నుండి హైదరాబాద్ పిలుస్తూ సంతకం చేయని అడుగుతూ ఉంటాడు అనమాట. మహేష్ బాబు వస్తూ ఉంటాడు హైదరాబాదు. రమ్యకృష్ణ తల్లిని తెలుసు, రమ్యకృష్ణ మహేష్ బాబు తెలుసు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. ఇద్దరు కొంచెం కోపంగా ఉంటూ ఉంటారనమాట. అయితే ఇంతకీ మహేష్ బాబు ఏంటి ఆ పత్రాల మీద సైన్ చేశాడా కాగితాల మీద, లేదా మహేష్ బాబు రమ్యకృష్ణ మాట్లాడుకున్నారా, మహేష్ బాబు రమ్యకృష్ణ ఎందుకు మాట్లాడుకోరు, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు కోపం వచ్చింది, అసలు ఎందుకు విడిపోయారు, అసలు ప్రకాష్ రాజు ఎటువంటి ఎత్తులు వేసాడు, అసలు రావు రమేష్ పాత్ర ఏంటి, ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే 'గుంటూరు కారం' సినిమా చూడండి. ఇది టూకీగా నేను చెప్పిన కదా, ఎందుకంటే నేను ఇందులో కొన్ని అవన్నీ రివీల్ చేసేస్తే మీకు తెలిసిపోతుంది. అందులో అది ఉండదు, మీకు ఆసక్తికరం అన్నది ఉండదు చూసినప్పుడు. అందుకని మీరు సినిమా చూడండి. నేను టూకీగా కథ మాత్రమే చెప్పాను. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మన అందరికీ తెలుసు. ఆయన మాటలు చాలా, అంటే అవి సరదాగా అలా వెళుతూ ఉంటాయండి. త్రివిక్రమ్ మాటలు రాస్తున్నాయంటే అలా సరదాగా చూడొచ్చు. ఇందులో కూడా అలాగే రాశారు ఆయన మాటలన్నీ. అయితే ఇదేంటంటే ఇది మహేష్ని ఒక కొత్త మాస్ అవతారంలో చూపించాలని, అభిమానులను అలరించాలి, మహేష్ అభిమానులను ప్రత్యేకంగా అలరించాలని ఈ సినిమాలో మహేష్కి ప్రత్యేకంగా మాటలు రాస్తే మహేష్ ఆ మాటల్ని గుంటూరు యాసలో చాలా బాగా, అంటే ఇందులో ఒక కొత్త మాస్ అవుతారు. అంటే ఇంతకుముందు చేసిన 5-6 సినిమాల్లో కూడా మహేష్ బాబు ఎప్పుడు ఇలా కనిపించలేదు ఇంత మాస్ అవతారంలో. అసలు ఆ త్రివిక్రమ్ మాటల్ని ఆయన అలాగే తీసుకెళ్తూ, మొదటి సగం అంతా కూడా మహేష్ హైదరాబాద్ రావడం, అదే రమ్యకృష్ణతో మాట్లాడడం, ప్రకాష్ రాజ్ని కలవడం, చిన్న పోరాట సన్నివేశాలు, శ్రీలీలను కలవడం, శ్రీలీలతో టీచ్ చేయడం, అవన్నీ కూడా సరదా అయిన సన్నివేశాలే. అంటే మీకు అందరికీ తెలుసు త్రివిక్రమ్ అదేంటండి, మీకు ట్రైలర్లో ఉంది కదా, అవి బట్టలు చింపుకొనేస్తారా, వేసుకొని చింపేస్తారా, ఇలాంటివి అన్నీ చాలా సరదాగా ఉంటాయి, వినోదంగా ఉంటాయి. అందులో చిన్న విట్టి అంటారు కదా, అది ఉంటుంది, ప్రాస ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగా త్రివిక్రమ్ శ్రీనివాసు మాటలు రాస్తే మహేష్ బాబు ఆ మాటలకు అనుగుణంగా మొత్తం సినిమా అంతా కూడా మీకు మహేషే కనిపిస్తాడు. ఇంకా అంటే చాలా క్యారెక్టర్లు ఉన్నా కూడా మహేషే మొత్తం తీసుకెళ్ళాడు తన భుజాల మీద వేసుకొని. అంటే అభిమానులకి తను ఎలా అయితే కనిపించాలనుకున్నాడో అలా ఈ సినిమాలో కనిపిస్తాడనమాట. అలాగే ఆయన మహేష్ బాబు ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు డ్యాన్సులు అంత బాగా చేశాడు. ఇందులో ఎరగదీశాడనే చెప్పాలి డ్యాన్సులు.
ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాడు, బాబోయ్ శ్రీలీలతో డ్యాన్స్ చేస్తే చాలా కష్టం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ శ్రీలీలతో సమానంగా ఇందులో డ్యాన్సులు అయితే ఇరగదీశాడని చెప్పాలి. అభిమానులందరూ ఈలలు గోలలు చప్పట్లు మారు మోగుతుందండి ఆయన డ్యాన్సులు చేసినప్పుడు. నేను చూసినప్పుడైతే మొత్తం హాల్ అంతా దద్దరిల్లిపోయింది ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు. పాటలకి అంతలాగా ఆయన డ్యాన్స్ చేశాడు. శ్రీలీలతో ఈక్వల్గా అలా డ్యాన్స్ చేశాడు మహేష్ బాబు. ఇంకా త్రివిక్రమ్, ఇంకా మీకు తెలుసు త్రివిక్రమ్ ఈ యాక్షన్ అన్నీ కూడా అదొక వెరైటీగా డిజైన్ చేస్తాడు. ఇందులో కూడా అలాగే డిజైన్ చేస్తాడు. అయితే మీకు సినిమాలో ఏంటి తెలుసా, ఆయన యాక్షన్ సీన్స్లో త్రివిక్రమ్ ఎక్కువ బ్లడ్ కనబడినవాడు. ఈ సినిమాలో కూడా అంతే, మీకు ఎక్కడ చాలా తక్కువ బ్లడ్. మొదట్లో ఏదో సునీలు చనిపోయినప్పుడు చిన్న బ్లడ్ కనబడుతుందేమో కానీ అసలు సినిమాలో ఎక్కడ మీకు పోరాట సన్నివేశాలు ఎన్ని చేసినా కూడా అక్కడెక్కడా కూడా మీకు బ్లడ్ అనేది కనిపించదు. చాలా హాయిగా, అంటే అవి కూడా ఒక వెరైటీగా ఆయన తీయగలడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కథానాయకులు చాలా బాగుంటారు. మీరు గమనించండి ఏ సినిమా అయినా ఆయన్ని. హీరోయిన్స్ని అంటే నీట్గా, చాలా నీట్గా అందంగా చూపిస్తాడు ఆయన. ఇందులో కూడా శ్రీలీల బాగుంటుంది, మీనాక్షి చౌదరి కూడా బాగుంటుంది, ఇద్దరు కథానాయకులు. అయితే మీనాక్షి చౌదరికి పెద్ద పాత్ర ఏం లేదు కానీ ఆమె ఉన్నంతలో బాగా చేసింది. అంటే తెలుగు అమ్మాయిలాగా అక్కడ ఆమె కనబడుతుంది. అలాగే శ్రీలీల కూడా. వెన్నెల కిషోర్ ఉన్నాడు. వెన్నెల కిషోర్ త్రూ అవుట్ ఉంటాడు సినిమా అంతా, మధ్య మధ్యలో నవ్విస్తూ ఉంటాడు. అంటే ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం. ఏంటయ్యా అంత గొప్ప మనిషి పేరు పెట్టుకున్నా అని మహేష్ బాబు ఆయన మీద కూడా జోకులు వేస్తుంటాడు. అంటే త్రివిక్రమ్ మాటలే అనుకోండి అవన్నీ కూడా బాగా వెన్నెల కిషోరు మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు అవనివ్వండి, లేదా మహేష్ బాబు శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి, వినోదాత్మకంగా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రకాష్ రాజ్కి ఈ సినిమాలో చాలా మంచి పాత్ర వచ్చిందండి చాలా రోజుల తర్వాత. ఆయన ఏంటంటే రెగ్యులర్ పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇందులో ఒక మంచి పాత్ర వచ్చింది. అయితే ఆయన అనుభవజ్ఞుడండి, ఆయన ఎన్నో సినిమాలు చేశాడు కాబట్టి ఆయన అవలీలగా చేసేసాడు మా ప్రకాష్ రాజ్. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా నటించింది. ఆమెకు మొదట్లో అంటే డైలాగ్స్ ఏమి ఉండవు, చిన్న చిన్నవి ఇలా కనబడుతూ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో ఆయనకు మంచి మంచి మాటలు రాశాడు త్రివిక్రమ్ శ్రీనివాసు. అలాగే ఈ సినిమా మొదటి నుండి రావు రమేష్ అక్కడక్కడ కనిపించినా కూడా క్లైమాక్స్ మొత్తం రావు రమేష్ ఎత్తుకెళ్ళిపోయాడండి. ప్రకాష్ రాజ్తో ఒక 5 మినిట్స్ ఒక సన్నివేశం ఉంటుంది ప్రకాష్ రాజ్తో. అంటే రావు రమేష్ మొత్తం అక్కడ సీక్రెట్ని అంతా రివీల్ చేసేస్తాడు మొత్తం. అది చెప్పడము అదంతా మొత్తం కథ. అసలు రావు రమేష్ డైలాగ్ చెప్తున్నప్పుడు అయితే థియేటర్లో సైలెన్స్, నిశ్శబ్దంగా వింటారు. అంటే ఆయన అంత గంభీరంగా ఆయన వాయిస్లో ఏదో చిన్న మ్యాజిక్ ఉంటుందండి ఆయన చెప్పేటప్పుడు. అందుకని అంటే ఆయనకి సరిగా ఉపయోగించుకుంటే కానీ రావు రమేష్ లాంటి వాళ్ళని అసలు తెలుగు నటులు ఎక్కడికో వెళ్ళిపోయేవారు. మన వాళ్ళు అంతసేపు హిందీ నటుల మీద పడుతుంటారు అనుకోండి, అది వేరే విషయం. అది రావు రమేష్ అది. అలాగే మీకు ఇంకా జయరామ్ కూడా చాలా బాగా చేశారు. ఏది త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠపురంలో కూడా ఆయన ఉన్నారు, కానీ ఇందులో కొంచెం చివరిలో చిన్న ఎమోషనల్ మధ్య మధ్యలో రావడం. ఆయన కూడా అసలు ఒక మహేష్ బాబుతో ఎందుకు నన్ను రమ్యకృష్ణ దూరం పెట్టిందని చెప్పి చాలా బాగా చెప్తాడు ఆయన. అక్కడ బాగా చేశాడు ఆయన. ఆ ఇంట్లో అంటే గుంటూరు, మహేష్ బాబు గుంటూరులో ఉంటాడు, హైదరాబాద్లోనేమో ప్రకాష్ రాజ్ ఉంటాడు. ఆయన హైదరాబాదు గుంటూరు ట్రావెల్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు సినిమా కథలో అనమాట. జయరామ్ అక్కడ కూడా చాలా బాగా చేశాడు. తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బాగుంది, కానీ పాటలు అయితే మాత్రం మాస్కి ఎలా కావాలో అలా ఇచ్చాడు తమను. అసలు ఇరగదీశాడనే చెప్పాలి పాటలు. మహేష్ శ్రీలీల డ్యాన్సులు అయితే అదరగొట్టారనే చెప్పాలి. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పరమాంస ఛాయాగ్రహణం మహేష్ బాబుని చాలా అందంగా చూపించాడు ఇందులోని. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అలాగే ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. పరమహంస చాలా బాగా తీశాడు. ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు త్రివిక్రమ్ సినిమా ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్కడ కూడా అంటే ఆయన ఏమీ చిన్న విట్టి కనబడుతుంది, కానీ ఎక్కడ వల్గారిటీ ఉండదండి ఆయన సినిమాల్లో. మీకు సరదాగా వెళ్ళిపోతుంటుంది మాటలు, అంటే ప్రాస ఉంటుంది మాటల్లో, చిన్న చిలిపితనం ఉంటుంది మాటల్లో. ఆయన
కుటుంబం అంతా కూడా మనం ఎంజాయ్ చేసి గుంటూరు కారం చూడొచ్చు. ఎందుకంటే అది త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కాబట్టి త్రివిక్రమ్ రాసే డైలాగులు మహేష్ బాబు అదే స్టైల్లో అదే యాసలో అంటే ఎట్లా ఉంటుందంటే మహేష్ బాబు దీంట్లో చిన్న మీరు సీతమ్మ వాకిట్లో చూస్తే ఆ ఎటకారం ఉంటుంది డైలాగ్ చెప్పేటప్పుడు. ఇందులో కూడా చిన్నది అలా ఉంటుందన్నమాట మహేష్ బాబు చెప్పేటప్పుడు. అందుకని త్రివిక్రమ్ రాసిన డైలాగులు మహేష్ బాబు అట్లానే ఆ ఎటకారంతో ఆ గ్రేస్ తోటి దీంతో అలాగ వెళ్తూ ఉంటాయి సినిమా మొత్తం అనమాట. అందుకని కుటుంబం అంతా కూడా ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ కొందరికేమో స్లో ఉందంటున్నారు, కొందరు ఇది అంటున్నారు. కానీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంటుంది, వినోదాత్మకంగా ఉంటుంది. కథ కొంచెం ఏంటో రివీల్ చేయలేదు అది ఇది అన్నారు. ఎందుకో మరి సినిమా అంటే లెంగ్త్ ఎక్కువైపోయిందని త్రివిక్రమ్ కథ కూడా చాలా చిన్న చిన్నగా చేసుకొచ్చారు. అంటే సెకండ్ హాఫ్లో కథని మెల్లమెల్లగా రివీల్ చేస్తుంటారు అనమాట. ఏమైంది ఎవరు ఏం చేశారు అవన్నీ. అంటే నేను చెప్పట్లేదు, మీరు చూడండి సినిమా, మీకు క్లైమాక్స్ అయితే షాకింగ్ అసలు అలా ఉంటుంది. సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ. నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగు 3 అండి. ఎందుకంటే ఇది కుటుంబం అంతా కూడా హాయిగా చూసుకోవచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మహేష్ బాబు అమ్మాయిలకైతే పండగ ఇది. ఎందుకంటే ఆయన అభిమానుల కోసమే ఆయన తీసినట్టుగా అనిపిస్తుంది. గుంటూరు కారం ఈ పండగ నాడు చూసి ఎంజాయ్ చేయండి.